తప్పకుండా చూస్తారు అందరూ. మీ ఓకే. మూవీ చూడాలని నేను అనుకుంటున్నాను. ఇంకా సక్సెస్ అవ్వాలి మంచిగా. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చెప్పండి. మీరు మీకు ఎలా చాలా అనిపించింది? సస్పెన్సెస్ కనిపించాయి, మీరేం చెప్పట్లేదు అసలు బయటికి. అంటే అది థ్రిల్లర్ కదా, ఆ ట్విస్ట్లు ఎందుకు రివీల్ చేయడం అని అంతే. ఓకే, థ్రిల్లర్ అది. థ్రిల్లర్ అంటే నేనేం చేశానంటే అదే చెప్పాను కదా, ఎప్పుడైతే ఇది అవార్డ్ ఫిలిం నుంచి కమర్షియల్ చేయాలన్నప్పుడు నాకున్న లిమిటెడ్ సోర్స్ తోటి దీన్ని కొంచెం కమర్షియల్ చేయాలంటే ఆర్ట్ ఫిలిం నుంచి, అంటే యాక్చువల్గా చాలా పెద్ద రైటర్లు చెప్పేది ఏంటంటే ఆర్ట్ ఫిలిం లెక్క ఉండాలి, కమర్షియల్ అంటే కమర్షియల్ ఉండాలి, రెండింటిని మిక్స్ చేయకండి చెప్తారు చాలామంది. యాక్చువల్గా ఆ ప్రయోగం చేయలేదు. నేనేం చేశానంటే ఫస్ట్ స్టోరీ భయ్యాకి చెప్పినప్పుడే, ఎవరైతే సత్య ఆర్యన్ బేర్కి చెప్పినప్పుడే ఇది ఒక ప్రయోగం ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే ఆర్ట్ ఫిలింని కమర్షియల్ కలపకూడదు, అది సక్సెస్ అవ్వదు, అదేదో అవుతుంది, కానీ నేను ట్రై చేస్తా, స్క్రిప్ట్లో మనకు అనిపించినాకే మనం వెళ్దాం ముందుకి. సో అందువల్ల ఏంటంటే అది ఒక ప్రయోగం చేసాం, సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నా. ఇక అది 28th రోజు నేను అంటే చూసి డ్రామా ఏమో అనుకుంటున్నాను, థ్రిల్లర్ అని అసలు అనిపించలేదు నాకు అక్కడ. అవును. సో అందువల్ల అది ఏం లేదని తెలియదు మాకు. కొంచెం ఆర్ట్ ఫిలిం కైండ్ ఉంటుంది, మీరు ఎండింగ్కి వస్తాడికి మంచి ఎమోషనల్ కమర్షియల్ ఉంటుంది అలా. అంటే ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా డైరెక్షన్ చేసే టైంలో? లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సినిమాకి ఎవ్వరు కూడా అందరు సపోర్ట్ చేయడానికి వచ్చారు. నేను కొత్తోడిని. ఇప్పుడు దీనిలో సెలెక్ట్ చేసిన వాళ్ళని కూడా నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నా అంటే ఆడిషన్లో చూసినప్పుడు ఎవరు అసలు ఎప్పటి నుంచి స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళందరితో నేనేం చేసేటోని అంటే ఆడిషన్ ఉన్నప్పుడు మాట్లాడేటోడు. యాక్చువల్గా జనరల్గా ఆడిషన్ ఏమవుతుంది, వాళ్ళు ఏదో చేస్తారు ఇచ్చేస్తారు. నేను ఫస్టే వాళ్ళతో కూర్చొని వాళ్ళు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు, నా క్యారెక్టర్ సెట్ అయిన వాళ్ళు ఎలా, వీళ్ళు మన సినిమాకి ఎలా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నా సినిమాకి హెల్ప్ అవ్వచ్చేమో, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం వాళ్ళని సరిగ్గా చూసుకోలేమేమో. ఎందుకంటే మనకున్న బడ్జెట్లో అడ్జస్ట్ అవ్వాలంటే ఎవరు ఉండాలి, మనలాంటి ఒక గ్యాంగ్ ఉండాలి. అందుకోసం మనలాంటి, కాబట్టి కోపం వాళ్ళకి లేదు మాకు లేదు, అందరూ హ్యాపీగా చేస్తారు. కోపం అనేది లేదు. అంటే ఈ టీం ఎంత గొప్పదంటే ఇప్పుడు ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్ షిఫ్ట్ అవ్వాలి, యాక్టర్లు మా కెమెరాలు మోసుకుంటూ కూడా మేము వెళ్ళిపోయేటోళ్ళం. అలాంటి మంచి టీం ఇది. జాబ్ చేసుకుంటూ మనవే అనుకొని చేస్తారు. ఈ రోజు వరకు అట్లా వీళ్ళు చేసినా ఎవ్వరు చేసినా. ఇప్పుడు ఆయన ఆనంద్ గారు ఉన్నారు, నిన్న నా షూటింగ్లో ఉన్నారు, ఇప్పుడు ఇందాక వచ్చా. ఆయన ఇప్పుడు ఇమీడియట్లీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసారు, అందుకే కొంచెం ఇదైంది. అట్లా అంత సపోర్ట్ చేస్తారు. ఆయన 4 సినిమాలు చేసి కూడా ఆయనకి ఏమి ఇది ఉండదు, వచ్చేసి అందరితో కలిసిపోతాడు. అట్లా అందరు కలిపి సపోర్ట్ చేసుకుంటూ చేసాం. ఓకే, ఇంత మంచిగా అందరూ మనది అనుకొని చేసినందుకు చాలా సక్సెస్ అవ్వాలి, మంచిగా నేమ్ రావాలి, మంచిగా మూవీ అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.